అబ్బా నేనైతే నిజం చెప్తున్నానులా, చంద్రాల సార్ని చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడో, ఎప్పుడు అమరావతిలో ఉంటాడో, ఎప్పుడు అమెరికాలో ఉంటాడో తెలియకుంటుంది. పాపం ఏం తింటుండో, ఎంతసేపు నిద్రపోతుండో. లీడర్లు కూడా గిదే మాట అంటుండ్రులా, నాయన కష్టం చూడలేకపోతున్నా అని లోకేషన్ సార్ కూడా నిన్ననే అనే. ఇక ఈ బాధ అందరికంటే ఎక్కువ ఇలేకర్లకే ఉన్నదట చంద్రాల సార్ మీద. గందుకే ఆయన బరువును దించే పనిని భుజానికి ఎత్తుకున్నారట. చిన్నబాబు గారు మంత్రి కొలువుకు ఎక్కుతాడట అని వార్తలు రాసిండ్రు, కానీ అవన్నీ ఒట్టి అయినట. నాకు మంత్రి పదవా, నాకెందుకు, అసలు మంత్రి పదవి అంటే ఏంది అని నాలుకేళ్ళ పెట్టిండట చిన్నబాబు గారు. ఇలేకర్లు కథలలిండ్రన్నాడట. ఏమి లేకర్లో ఏమో, నిన్న విశాఖపట్నంలో మీటింగ్ కాడికి కూడా లోకేష్ బాబును మంత్రి కొలువులకు తీసుకోవాలి అని అట్టల మీద రాసుకొని మందించమ చేసుకొచ్చిండ్రు. లేకుంటే వీళ్ళు కూడా ఇలేకర్లేనా? చిన్నబాబు మీద ప్రేమతోనికి పనిచేసినట్టున్నారు. నారా లోకేష్ బాబుకి మంత్రి పదవి చేపట్టాలని, ఈ ప్రభుత్వంలో అతన్ని భాగస్వామ్యం చేయాలని ఈ ఎమ్మెల్సీ బుద్ధ ఎంకన్నా ఎన్నడూ ఇలేకరైండో, ఏ టీవీలో కొలువు చేస్తుండో. చిన్నబాబు గారు వస్తే నా కుర్చీ ఇస్తా అని లేచి నిలబడ్డ లీడర్లు కూడా ఇలేకర్లే కావచ్చునా? ఏమో మరి, లోకేషన్ సార్కే తెలవాలి అసలు సంగతి. అయ్యా ఇలేకరన్నలు, నేను మంత్రినైతా అని లోకేష్ బాబే చెప్పినా రాయకుండ్రి, బుగ్గకారెక్కినాకనే రాదురుగన్ని.